అందిన వార్త బీజేపీకి ఇద్దరు కీలక నేతలు రాజీనామా తీవ్ర టెన్షన్లో హైకమాండ్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి. అదేంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలు కనుక వెళ్ళినట్లయితే లోక్సభ ఎన్నికల్లో ముందు బీజేపీకి వరుస షాకులు తగులాయి. ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా చేయగా ఇప్పుడు ప్రముఖ తెలుగు సినీ నటి మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండగా ఆయన బాటలో జయసూద కూడా కాంగ్రెస్లో చేరుతారని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ మేరకు జయసూద తన రాజకీయ లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపారు. అయితే జయసూద కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు కూడా ఇక గుప్పమంటున్నారు. జయసూద చాలా చిత్రాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయితే పాత్రలు పోషించారు. ఆమె 2014లో ఎమ్మెల్యేగా కొనసాగగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసూద గెలవలేకపోయారు. జయసూద 2016లో కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆ పార్టీ యాక్టివ్గా లేరు. అయితే 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసూద వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీలో వరుణ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించిన జయసూద నిరాశ ఎదురైంది. ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్గా ఉన్న ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జయసూద సొంత ఇంటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.